హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో 4000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నెలలోనే నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు వెల్లడించడం జరిగింది. భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయని ఆయన తెలియజేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా 1284 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. వీటన్నింటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. 1284 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా చూసి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే టైంకి మీరు అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోండి. మరి తాజాగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చినటువంటి న్యూస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన యాప్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఒక కోర్స్ అయితే ప్రారంభించడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో స్టోర్లో ఈ కోర్స్ అయితే మీకు కనిపిస్తుంది. ఇందులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. డెమో క్లాసెస్ చూసిన తర్వాత మీకు నచ్చితే కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. మీరు ఇప్పటి వరకు కోర్స్ తీసుకోకపోతే తప్పనిసరిగా త్వరగా తీసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ సమయం అయితే లేదు. నవంబర్లోనే ఎగ్జామ్ పెట్టేస్తారు. కాబట్టి ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. మరి తాజాగా ఉద్యోగాల సమాచారం చూసుకున్నట్లయితే తెలంగాణలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్, అలాగే ఫార్మసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నవంబర్లోనే పరీక్షలు కండక్ట్ చేస్తామని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తుందని, వాటికి సంబంధించిన అర్హతలు ఇవి అని చెప్పి మనకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సమయంలోనే క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. అందులో భాగంగానే మనకి ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో 4000 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అదే న్యూస్ అయితే మనం చూడొచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో 4000 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించడం జరిగింది. వీటిల్లో 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 2030 స్టాఫ్ నర్స్ పోస్టులు, మరికొన్ని ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిందని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఆర్థిక శాఖ ఆమోదం ఉన్న పోస్టులు కనుక ఈ ఉద్యోగాల భర్తీకి ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు. నోటిఫికేషన్ ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉండవు. ఇందులో భాగంగానే 1284 పోస్టులతో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నిన్న మీరు చూసే ఉంటారు. ఇదే ఉద్యోగాలకు సంబంధించిన న్యూస్ అనేది మనం అన్ని దినపత్రికల్లో కూడా చూడొచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. 1284 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి దరఖాస్తులు అనేవి ఈ నెల 21 నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. నవంబర్ 10వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తామని కూడా నోటిఫికేషన్లో డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్లో గతంలో ఎవరైనా పనిచేసిన అనుభవం ఉంటే వాళ్ళకి వెయిటేజీ మార్కులు కూడా యాడ్ చేస్తారు. రాత పరీక్ష అనేది 80 మార్కులు కండక్ట్ చేస్తే 20 మార్కులు అనేవి వెయిటేజీ మార్కులుగా యాడ్ అవుతాయి. అయితే వాళ్ళు పనిచేసినటువంటి సంవత్సరాలను బట్టి ఆ మార్కులు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో 95% పోస్టులు అనేవి స్థానికులకే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఆ విధంగా మనకి ఇప్పటికే తెలంగాణలో ఒక చట్టం కూడా చేశారు. దానికి అనుగుణంగానే మనకి ఇక్కడ 95% పోస్టులకు స్థానికులకే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. భర్తీ చేస్తున్నటువంటి పోస్టులో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 1088 వేకెన్సీస్ ఉన్నాయి. వైద్య విధాన పరిషత్లో 183 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎన్జే హాస్పిటల్లో 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే జోన్ల వారీగా జోన్ 1లో 218, జోన్ 2లో 135, జోన్ 3లో 173, జోన్ 4లో 191, జోన్ 5లో 149, జోన్ 6లో 220, జోన్ 7లో 185 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ జోన్ నెంబర్స్ అనేవి రాంగ్గా వచ్చాయి. మీరు జోన్ వైజ్ వేకెన్సీస్ అయితే మాత్రం ఇంతే సరిపోతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేవి మీరు క్లియర్ నోటిఫికేషన్ చూడొచ్చు, లేదా ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎంఎల్టీ వొకేషనల్, ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్ ఎంఎల్టీ వొకేషనల్, ఒక ఏడాది క్లినికల్ సెక్షన్ పొందిన వారు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అంటే డిఎంఎల్టీ చేసిన వారు, బిఎంఎల్టీ చేసిన వాళ్ళు, ఎంఎస్సి ఎంఎల్టీ చేసిన వాళ్ళు, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ ప్యాథాలజీ కోర్స్ టెక్నీషియన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు, బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు, అలాగే పీజీ డిప్లొమా అనేది ఈ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో, డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీలో పూర్తి చేసిన వాళ్ళు, బీఎస్సీ మైక్రోబయాలజీ పూర్తి చేసిన వాళ్ళు, ఎంఎస్సి మైక్రోబయాలజీ పూర్తి చేసిన వాళ్ళు, ఎంఎస్సి ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ పూర్తి చేసిన వాళ్ళు, ఎంఎస్సి ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ పూర్తి చేసిన వాళ్ళు, ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీ పూర్తి చేసిన వాళ్ళు, ఇలాంటి కోర్సులందరికీ కూడా ఈ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు తప్పనిసరిగా అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ముందుగా మీరు రెడీ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది మన ఛానల్లో నేను చెప్పాను, అదే వీడియోలో మీకు కనిపిస్తుంది. అలాగే మీరు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నా, నోటిఫికేషన్స్ విడుదలైన తర్వాత కూడా ఛానల్లో మీకు నేను తెలియజేస్తాను కనుక తప్పనిసరిగా ఛానల్ని ఫాలో అవుతుండండి. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.